అన్న మీ పేరు? షేక్ మస్తాన్ వలి. ఏం చేస్తుంటారన్న మీరు? ఆటో డ్రైవర్ని. ఏంటన్నా మరి కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు కావస్తూ ఉంది, మరి ఆటో డ్రైవర్ అంటా ఉన్నారు. మీకు అసలు ఏ విధంగా ఉంది, రోడ్ల పరిస్థితి ఎలా ఉంది అసలు ఈరోజు? దేవుడి వల్ల ఇప్పుడు అయితే పర్వాలేదన్న. ఇంతకుముందు ఏ రోడ్లోకి వెళ్ళినా సరే గుంటలే. ఇప్పుడు పర్వాలేదు, ప్యాచ్ వర్క్ జరిగినాయి. తెనాలి రోడ్డు అయితే మరీ వరస్ట్గా ఉండింది. ఇప్పుడు పర్వాలేదన్న, ప్యాచ్ వర్క్లు వేస్తున్నారు, మళ్ళీ రోడ్డు కూడా వేస్తున్నారు దానిపైన. ఓకే, అంతవరకు. అంటే గతంలో ఎలా ఉండేదన్న పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మీకు వాహన మిత్ర లాంటి స్కీమ్స్ కూడా అందేవి. మరి ఇప్పుడు అసలు ఎలా ఉంది? సరిపోతున్నాయా మీకు? ఈ స్కీమ్ కూడా లేవు కదా, ఏంటి అసలు పరిస్థితి? వాహన మిత్ర అంటేనా అదే చెప్పాం కదా, ఇంతకుముందు కూడా చెప్పుండా నేను. వాహన మిత్రతో పని లేదన్నా, 30 రూపాయలు డైలీ వచ్చేది. అది మాకు ఆటో సర్వీస్ ఉంటే చాలన్న. ఈరోజు చూడన్నా, పనులు కొద్దిగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, కూలోళ్ళు వస్తూ ఉంటారు, మనకు కూడా ఆటో సర్వీస్ పెరుగుతూ ఉండిద్ది. అలా కాబట్టి సరిపోద్ది అంతే తప్ప ఏదో రోజు 30 రూపాయలు ఇస్తే నా ఇల్లు గడవదు కన్నా, నాకు సర్వీస్ కలవాలా అంతే. అదే కోరుకుంటామన్నా మేము. ఏంటన్నా అసలు మీరున్న నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి అసలు? ఎలా ఉంది మీ రోడ్ల పరిస్థితి కానీ, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే లోకేష్ గారు కానీ ఏ విధంగా చేస్తున్నారు అసలు? ఇంతకుముందు ఎవరినన్నా కలవాలి అంటే, ఇక్కడున్న ఎమ్మెల్యేని కలవాలంటే కలిసే పరిస్థితి లేదన్న. ఈరోజు మాకు మినిస్ట్రీ అయి ఉండి కూడా వచ్చి సరదాగా వెళ్ళి కలిసి రావచ్చు అన్న. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు సరదాగా క్యాజువల్గా వెళ్ళి కలిసి రావచ్చు. కల్పించారు అట్లా. అదే అన్న. ప్రజా దర్బార్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి సమస్యలు చెప్పుకుంటుంటే అవి ఖచ్చితంగా నెరవేరుస్తున్నారా, అంటే పరిష్కరిస్తున్నారా నారా లోకేష్ గారు? ఖచ్చితంగా అన్న, ఖచ్చితంగా 80% ఖచ్చితంగా పరిష్కరిస్తున్నారు. మేము మా వార్డులో మా ఇళ్ళ పక్కన కూడా చూసామన్న. రత్నాల చెరువు మాది, 21వ వార్డు. ఏదో వాళ్ళకు హెల్త్ బాగోలేదని పెడితే 80,000 రూపాయలు చెక్కు తెచ్చి ఇచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టేస్తున్నారు. అట్లా చాలా చేస్తున్నారన్న. ఇంకా అంతకుమించి ఏం కావాలన్నా మాలాంటి వాళ్ళకి. రత్నాల చెరువు అంటా ఉన్నారు. మొన్నే నారా లోకేష్ గారు రత్నాల చెరువులో ఉన్న చాలామందికి ఇళ్ల పట్టాలు, దాదాపుగా మంగళగిరి నియోజకవర్గంలో 5,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పేసి కూడా హామీ ఇవ్వటం, మీకు ఎలక్షన్ హామీలు కూడా ఇచ్చారు. ఆ హామీ ప్రకారం ముందుకు వెళ్ళటం ఎలా అనిపించింది అసలు? మాకు చాలా హ్యాపీగా ఉందన్న ఆ మాట అన్నందుకు. నాకు ఎన్ని సంవత్సరాలు, మేము రత్నాల చెరువులో ఉండే అన్ని సంవత్సరాలు, ఇప్పుడు దాకా అట్లా చెప్పేవాళ్ళే కానీ ఇంత గట్టిగా చేస్తారని అయితే మాకైతే నమ్మకం లేదు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మాకు ఖచ్చితంగా ఇస్తారని నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఇస్తారు కూడా. నేను మరి ఒకవైపు ఏమో 2019లో నారా లోకేష్ని ఎలా అయితే చిత్తుగా ఓడించారో మంగళగిరి ప్రజలు, 2029లోని కూడా అలాగే ఓడిస్తారు అని చెప్పేసి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నారు. ఈ వ్యాఖ్యలు ఎంతవరకు సమర్థిస్తారు అన్నా? ఈ ఎదరు వచ్చేది ఎవరు చెప్పలేరు. తెల్లారి ఏం జరిగిస్తుందో ఎవరికి తెలియదు. కానీ కావాలని వీళ్ళు అట్లా చెప్పుకోవడం తప్ప ఇక్కడికి వస్తే తెలిసిద్ది అన్న. ఇక్కడ ఉండే వాళ్ళకి తెలిసిద్ది. ఎక్కడో ఉండి ఇక్కడ ఓడిస్తాం అక్కడ ఓడిస్తాం, ఇది కరెక్ట్ అయిన మాటలు కాదు. అవి కేవలం కావాలని రాజకీయంగా చెప్తున్నారే తప్ప ఇక్కడికి వస్తే మంగళగిరి నియోజకవర్గంలోకి వచ్చి అడిగితే తెలిసిద్ది. ఒకసారి వచ్చి మంగళగిరి నియోజకవర్గంలో రమ్మనండి, కావాలంటే నా నెంబర్ కూడా ఇస్తాను, నాకు ఫోన్ చేస్తే తిప్పి చూపిస్తా ఇక్కడ ఏమేమి డెవలప్ అయినాయో, ఏమేమి చేశారో లోకేష్ గారు. సరే, లోకేష్ గారు ఏమేమి అనుకుంటున్నారో జనాలను వెళ్ళి కలిస్తే తెలిసిద్ది. ఊరికే ఏదో టీవీ ముందు కూర్చోనో లేకపోతే ఏదో మీడియా ముందు కూర్చోనో 2 మాటలు మాట్లాడేస్తే మెప్పు పొందడానికి, ఎవరు మెప్పు పొందడానికంటే మీరు ఇక్కడ మంగళగిరి పల్లెలు మాకు తెలీదా? ఓట్లు వేసుకున్నాం, మేము కావాలని గెలిపించుకున్నాం. పోయినసారి మీకు గెలిపించుకున్నాం వైసీపీకి, ఇప్పుడు వద్దనుకున్నాం గెలిపించుకున్నాం లోకేష్ గారికి. ఇస్తారు ఖచ్చితంగా. దాదాపు 91,000 ఓట్ల మెజారిటీతో రాష్ట్రంలోనే 3వ స్థానంలో నారా లోకేష్ గారిని గెలిపించారు మంగళగిరి ప్రజలు. మీరైతేనేంటి మరి ఆయన ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చే దిశగా ఈరోజు పరిపాలన చేస్తున్నాడా? ఖచ్చితంగా అన్న, ఖచ్చితంగా చేస్తున్నారు. ఖచ్చితంగా జరుగుద్ది. పరిపాలన అలాగే ఉంది, చేస్తారన్న నమ్మకం మాకు ఉంది, ప్రజలకు ఉంది కాబట్టి కదా అంత మెజార్టీ ఇవ్వగలిగాం. లేకపోతే ఇప్పుడు దాకా టీడీపీ లేని దీంట్లోకి టీడీపీ గెలిచారంటే మన ఆయన చెప్పిటి కానీ చేసే పనులు కానీ గెలవక ముందే ఇన్ని చేశారంటే గెలిచిన తర్వాత ఎన్ని చేస్తారు? అది జనాలు నమ్మారు కాబట్టి వేసారు, గెలిపించారు. ఇవన్నీ అంటే ముఖ్యంగా 9 నెలల పాలన మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. 2029లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఏంటి అసలు నిజంగానే వ్యతిరేకత వచ్చిందా ప్రజల్లో? మళ్ళీ జగన్ గెలిచే అవకాశం ఉందా? మళ్ళీ జగన్ గెలిచే అవకాశం అంటే మనమైతే జ్యోతిష్యులు చెప్పలేము. ఖచ్చితంగా అయితే మాత్రం నేనైతే చెప్పగలను. ఇక్కడ మాత్రం లోకేష్కి మేము చాలా ఇది చేస్తాం, మాకు ఆదుకుంటున్నారు.
చేస్తున్నారు కాబట్టి మేము లోకేష్ను వదులుకోనే పరిస్థితుల్లో అయితే లేరు మంగళగిరి ప్రజలు. 9 నెలలకే వ్యతిరేకతకు వచ్చే పనులు ఏం చేశారండి, అవి కూడా చెప్పాలిగా. వ్యతిరేకత ఎలా వచ్చింది, ఇది చేయబట్టి వచ్చింది అని చెప్పాలిగా. మీరు అమ్మఒడి 3 సార్లు వేశారు, 9 నెలలకే వేయలేదుగా. మీరు కూడా సంవత్సరం తర్వాతే కదా వేసింది. సంవత్సరం తర్వాత వేయకపోతే ఇప్పుడు అలా తల్లికి వందనం పెట్టారు. రేపు స్కూళ్ళు ఓపెనింగ్ అప్పుడని అనౌన్స్మెంట్ చూసాం, మనం టీవీలో స్క్రోలింగ్ చూస్తూ ఉంటాం కదా, చూసాం. వస్తాయి, సంవత్సరం తర్వాత ఇస్తారని మాకు నమ్మకం ఉంది. జనాలు కూడా అదే నమ్ముతున్నారు. కాదు అంటే ఇంకా అది వాళ్ళకే వదిలేయటమే. వాళ్ళకి 2029లో కూడా నారా లోకేష్ ఖచ్చితంగా గెలుస్తారు. ఖచ్చితంగా గెలుస్తారు.